హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మేము చేసే వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ల ద్వారా తెలియజేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం లూయి బ్రెయిల్ జీవిత చరిత్ర పార్ట్ 2 వీడియోలోకి వెళ్ళబోతున్నాం. పార్ట్ 1లో లూయి బ్రెయిల్కి కంటి చూపు పోవడం వరకు మనం తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఈ వీడియోలో ఆ తర్వాత ఏం జరిగిందో విందాం. అందరిలానే తన కొడుకు కూడా చదువుకోవాలన్న ఆశయంతో మోనిక్ సైమన్ దంపతులు లూయి బ్రెయిల్ని తన మిగిలిన పిల్లలతో పాటు వాళ్ళ గ్రామంలో ఉన్న ఒక పాఠశాలకి పంపించారు. లూయికి చదువు మీద ఆసక్తి బాగా కలిగింది. పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత పాఠశాలలో చెప్పిన పాఠాలని వల్లె వేస్తూ ఉండేవాడు. చూపు లేకపోయినా చదవాలనే పట్టుదల ఆ పిల్లాడిలో బాగా పెరిగింది. అంతేకాకుండా లూయికి మంచి ధారణ, గ్రహణ శక్తి ఉండటం వల్ల పాఠశాలలో ఉపాధ్యాయులందరి మన్ననలను పొందాడు. అతని శ్రద్ధాశక్తులు మరియు అద్భుత ప్రతిభను గమనించిన లూయి బ్రెయిల్ తండ్రి సైమన్ బ్రెయిలీ చిన్న చిన్న మేకులను అక్షరాల రూపంలో ఒక చెక్కపై అమర్చి దానిని లూయికి ఇచ్చేవాడు. లూయి తన చేతులతో వాటిని తాకడం వల్ల ఆ అక్షరాల రూపాన్ని గ్రహించేవాడు. ఆ విధంగా తన కొడుకు లూయికి అక్షర జ్ఞానాన్ని కలిగించేవాడు తండ్రి సైమన్ బ్రెయిలీ. ఇక ప్రొఫెసర్గా ఎలా మారాడో ఇప్పుడు చూద్దాం. ఆ తరువాత 1784లో వాలెంటైన్ హావే స్థాపించిన మొదటి అందుల పాఠశాలలో చదవడానికి వెళ్ళాడు మన లూయి బ్రెయిల్. అక్కడ బ్రెయిలీ తన అసాధారణ ప్రతిభ, సామర్థ్యాలను కనపరిచి అందరి మన్ననలను పొందాడు. అంతేకాకుండా మంచి వ్యక్తిగా కూడా రాణించాడు. అప్పటికి అమలులో ఉన్న లైన్ టైప్ చదువుని ఆ పాఠశాలలో వారికి బోధించేవారు. దాంతోపాటు వివిధ వృత్తి పనుల్లో శిక్షణ కూడా ఇచ్చేవారు. చదువుకోవడానికి వీలుగా రాగి రేకులపై ఉబ్బెత్తు అక్షరాల్ని ఆ కాలంలో రాసేవారు. అయితే చదువుకోవడమే తప్ప రాయాలంటే ఆ కాలంలో ఎంతో ఖర్చు,
మరియు శ్రమతో కూడుకున్న పనిగా అనిపించేది. రాగి రేకులపై రాసిన అక్షరాలు చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. అంతేకాకుండా వాటిని మోయడం కూడా పెద్ద బరువుగా ఉండేది. ఆ పద్ధతిలో అందుల కోసం రాసే ఆ విధానాన్ని లైన్ టైప్ పద్ధతి అని పిలిచేవారు. కొన్ని రోజులకి లూయి తను చదువుకున్న పాఠశాలలోనే 17 సంవత్సరాల వయసులోనే ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. అక్కడ విద్యార్థులకు హిస్టరీ ఇంకా ఆల్జీబ్రా పాఠ్యాంశాలను బోధించేవాడు లూయి బ్రెయిలీ. ఇక అలా బోధిస్తూ అందుల పాలిట లూయి బ్రెయిల్ దైవంగా మారాడు. అదెలా తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. సో స్టే ట్యూన్.